నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ బిషప్ గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు ప్రమాణ స్వీకారం. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు. నంద్యాల ఎరువుల దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు. స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. బనగానపల్లె జనని మహిళా బ్యాంక్ సీఈఓ ఆకుల వెంకటరమణ అరెస్ట్. నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేసి 7 స్థలాలు తక్షణమే ఇవ్వాలి. ఆదోనిలో 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన శ్రీకాంత్ తల్లిదండ్రులకు అప్పగించిన 2 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి. బెల్లందొడ్డిలో చిరుత కలకలం, వ్యవసాయ కూలీలకు కనిపించిన చిరుత భయాందోళనలో గ్రామస్తులు. నంద్యాల సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ బిషప్ గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన బిషప్ గా సంతోష్ ప్రసన్నరావును అభిషేకించి బిషప్ బాధ్యతలను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మాడరేటర్ రూబెన్ మార్క్ అప్పగించారు. నంద్యాల అధ్యక్ష మండల పీఠాధిపతిగా ఎన్నికైన రెవరెండ్ ప్రసన్నరావు ప్రమాణ స్వీకార ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి సౌత్ ఇండియా పరిధిలోని బిషప్లో ఆఫీస్ బేరర్లు తదితర ముఖ్యుల అతిథులుగా పాల్గొన్నారు. భారీ ఊరేగింపుతో నూతన బిషప్ దంపతులకు స్వాగతం పలికారు. గత 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో నంద్యాల అధ్యక్ష మండల పీఠాధిపతి ఎంపికకు జరిగిన ఎన్నికల్లో అర్హత సాధించిన రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును చెన్నైలోని సీనాడు అధికారులు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మాడరేటర్ రూబెన్ మార్క్ చేతుల మీదుగా పీఠాధిపతి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఊరేగింపు భారీ బహిరంగ సభ నిర్వహించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమానికి సీనాడు మోడరేటర్ రూబెన్ మార్క్ తండ్రి జనరల్ సెక్రటరీ ఫెర్నాండేజ్ హాజరయ్యారు. నంద్యాల డయాసిస్ పరిధిలోని నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న చర్చి ఫాదర్లు, క్రైస్తవులు ఉన్నారు. రాయలసీమ బిషప్ వరప్రసాద్, కృష్ణ గోదావరి బిషప్ జార్జ్ కొర్నేలియాస్, డోర్నకల్ బిషప్ పద్మారావు, కోయంబత్తూర్ బిషప్ రవీందర్, కర్ణాటక సెంట్రల్ బిషప్ హేమచంద్ర కుమార్, మధురై బిషప్ జయసింగ్ ప్రభాకరన్ తదితరులు పాల్గొన్నారు. సెంటనరీ చర్చిలో కాన్సంట్రేషన్ జరిగి హోలీ క్రాస్ కేథడ్రల్లో ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని ముగించుకొని మీ మధ్యకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మా తల్లిదండ్రుల ప్రార్థన, సత్యమణి ప్రార్థన, నా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, సంఘం యొక్క ప్రార్థన దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత. దాదాపుగా మా యొక్క నంద్యాల అధ్యక్ష మండలం 6 జిల్లాల పరిధిలో ఉన్నది. ఈ 6 జిల్లాల పరిధిలో మరియు 112 మంది గురువుల మధ్య అనేక మంది సంఘాల మధ్య పరిచర్య మేము ప్రారంభిస్తూ ఉంటున్నాము.
మా సంఘ ప్రజలు, మా గురువులను, బిషపులను గౌరవించే ప్రజలు, వారితో కలిసి పనిచేసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక రానున్నటువంటి 14 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరి అందరితో కలిసి ప్రేమతో సంఘానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ, మా గురువులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ, ఒక చక్కటి అధ్యక్ష మండలంలో ఒక మంచి పరిపాలన, యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా ఈ లోకములో తన ప్రేమను, తన క్షమాపణను, తన ఓపికను, ఓర్పును చూపించాడో దానికి మాదిరిగా మేము ఈ లోకంలో జీవించాలని, అధ్యక్ష మండలంలో పనిచేయాలని ఆశపడుతూ ప్రారంభించాం. మరి రానున్నటువంటి దినాలలో మరి సంఘాలలో ఏమైతే కొదవగా ఉన్నదో అధ్యక్ష మండలంలో మరి విద్య, వైద్య, స్వార్థ పరిచర్యల మధ్య ఒక చక్కటి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో గురువులకు కావాల్సినటువంటి చక్కటి మెడికల్ ఇన్సూరెన్స్లు మరియు చక్కటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు రిటైర్మెంట్ గుర్ల మలకును మా స్టాఫ్కు కావాల్సినటువంటి చక్కటి వనరులు సమకూర్చుకుంటూ వెళ్ళాలని ఆశపడతా ఉన్నాం. ఏ సంఘంలో ఏది కొదువుగా ఉన్నా దాన్ని దగ్గరికి వెళ్ళి వారు రాకముందే మేమే దాన్ని గుర్తించి వారికి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటున్నాం. మా యొక్క అధ్యక్ష మండలం అన్ని వర్గాల మధ్య ఉంటుంది. అన్ని వర్గాలతో కలుసుకొని ప్రేమ అనురాగాలతో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమైనటువంటి దేవుని మాటలతో అనేక మంది అన్ని వర్గాల ప్రజలతో మరి అందరితో కలిసి ఒక చక్కటి పరిచర్య మేము కొనసాగించాలని ప్రారంభిస్తుంటున్నాం. మరి నంద్యాల అధ్యక్ష మండలిలో ఉన్నటువంటి ఎలాంటి ఆస్తులు అమ్మడం కానీ, లీజుకి ఇవ్వడం కానీ జరగదు. మరి అంత మాత్రమే కాకుండా అధ్యక్ష మండలిలో ఉన్నటువంటి ప్రతి స్థలం ఒక చక్కటి ఎంపవర్మెంట్ సెంటర్ గా మరి ఆర్థిక వనరులు సమకూర్చే విధముగా ముందుకు కొనసాగించాలని ఆశపడతా ఉన్నాం. మరి వైద్య సేవలు మేము అందించాలని ఆశపడతా ఉంటున్నాం. నంద్యాల అధ్యక్ష మండలంలో మరి ఉన్నటువంటి వైద్యశాలను ఒక ఉన్నతమైనటువంటి వైద్యశాలగా ఈ దినాలలో వైద్యం ఖర్చుతో కూడినటువంటిది పనిగా ఉన్నది కనుక అతి ఉచితమైనటువంటి వైద్యను, అతి తక్కువ వైద్యను, అన్ని రకాల పరికరాలతో మా యొక్క హాస్పిటల్ను అభివృద్ధి పరచుకోవాలని, మా స్కూళ్లను అభివృద్ధి పరచుకోవాలని, మా సంఘాలను అభివృద్ధి పరచుకోవాలని, మా గురువులుగా మేము అభివృద్ధి కావాలని ఆశపడుతూ ఉంటున్నాం. మీరందరూ సహకరించండి. నంద్యాల అధ్యక్ష మండలపు ప్రజలకు, నా 5 జిల్లాల ప్రజలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖండే శ్యామ్ సుందర్ లాల్, గౌరవ సలహాదారులు జనార్దన్ రెడ్డి, కనకరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబుతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా పాత అక్రిడేషన్ల గడువును ఇక ముందు పొడిగించకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలని, వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని, స్కీమ్ అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఒక త్రైపాక్షిక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండదు. అపోజిషన్ లో ఉన్నంత ఉత్సాహము ఏ లీడర్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే అపోజిషన్ లో ఉన్నప్పుడు జర్నలిస్టులు గుర్తుకొచ్చారు. అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టులను విస్మరిస్తారు. లేకుంటే కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేపు ఉచిత బస్సు వస్తుంది. అంతకంటే అక్రిడేషన్ వల్ల వాళ్ళు చేయగలిగింది ఏమని చెప్పు. అందరికీ అర్హత కలిగిన వాళ్ళకు అందరికీ అంటే వాళ్ళు యూట్యూబ్ అందుకు చెప్పినారు కాబట్టి ఎన్నికల ముందర అపోజిషన్లో ఇప్పుడు చెప్పినారు కాబట్టి వాటిని అన్నిటిని అమలు చేసి తక్షణం ఇవ్వాలి. ఇప్పుడుండే పరిస్థితులు వచ్చే మళ్ళా రెన్యువల్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి జర్నలిస్ట్కు అర్హత కలిగి జర్నలిజం అనేది శాశ్వతం. జర్నలిజంలో కొన్ని మార్పులు రావచ్చు, అంత తప్ప జర్నలిజం అయితే ఉంటుంది. అది సోషల్ మీడియా కావచ్చు, డ్రోన్ మీడియా కావచ్చు, ఇంకొక ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. జర్నలిజం అయితే శాశ్వతము. జర్నలిస్టులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందా అంటే అపోజిషన్లోని ముఖ్యమంత్రి అభ్యర్థికి కానీ పార్టీకి కానీ గుర్తింపు ఉంటుంది. అధికారంలోకి వచ్చానే వెంటనే మేము తొలి సంతకాలలో చేయకుంటే మళ్ళీ 4-5 సంతకం చేసినా సరిపోతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టుకు 4 డిమాండ్లు అడుగుతున్నారు. ఒకటి ఇల్లు, ఒకటి పిల్లలకు 50% ఫీజు రాయితీ, ఒకటి తర్వాత వచ్చేసి అక్రిడేషన్ మంజూరు చేయడం, ఒకటి ఇతర సమస్యలు ఏమంటే ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇప్పుడు గట్టిగా పట్టుకున్నారు, లేదు సంవత్సరం ముందనే గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మన యూనియన్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర జాతీయ
సమితి యూనియన్ కానీ గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్. అందరికీ నమస్కారం. ఏపీయూడబ్ల్యూజే సంఘం పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు మన పాత్రికేయులందరికీ ఇంటి స్థలాలు, తర్వాత మన అర్హత కలిగిన వారి అందరికీ అక్రిడేషన్లు, ఇంటి ట్వీట్కో ఇల్లు కేటాయింపు, ఫీజు రాయితీ, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ అంశాలపై రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఒక 6 నెలలు 5 నెలల ముందు పాత్రికేయులకు ఇంటి స్థలాలు కేటాయించినట్టుగా జీవో రావడం జరిగింది. జీవో అయితే వచ్చింది కానీ అది ప్రభుత్వము బాగా కుదించింది. 23,000 అప్లికేషన్ ఉన్న అక్రిడేషన్లు ఒక్కసారిగా 9,000 కుదించింది. కాబట్టి గత టీడీపీ హయాంలో ఉన్న అక్రిడేషన్ మళ్ళా పునరుద్ధరించాలా, పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ డిమాండ్ చేస్తుంది. ఆ వైపుగా అధికార యంత్రాంగము దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్క పాత్రికేయుడికి కూటమి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 23,000 మందికి అక్రిడేషన్ కార్డులు ఉంటే, పోయిన ప్రభుత్వం కేవలం 9,000 మందికి మాత్రమే మనకు అక్రిడేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జర్నలిస్టులకు ఒక ఐడెంటిటీ వచ్చేది అక్రిడేషన్ కార్డ్. దాన్ని పునరుద్ధరించి అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఏపీడబ్ల్యూజే మనకు ప్రభుత్వానికి మనం ఎలక్షన్కు ముందే అడగడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరపోతే గతంలో 2016లో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు ప్రమాద బీమాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని కూడా కొన్ని మెరుగులు దిద్ది. నంద్యాల జిల్లాలో సీజన్ కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దని సూచించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులు, గోదాములను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని విత్తనాలు, ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతాంగం ప్రస్తుతం విత్తనాలు వేసుకుంటున్నారని, ఇప్పటికిప్పుడు పంటలకు యూరియా అవసరం లేదన్నారు. రైతులు చేలల్లో నిల్వ చేసుకునేందుకు యూరియా కోసం ఎగబడుతూ ఉండడంతో పంపిణీలో గందరగోళం నెలకొంటోందన్నారు. అన్ని మండలాలకు సరిపడా ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో యూరియా పంపిణీ చేస్తామని, త్వరలో యూరియా వస్తుందని అన్నారు. సహకార సంఘాలతో పాటు ప్రైవేటు లీడర్ల వద్ద కూడా యూరియా, డీఏపీ అందుబాటులో ఉందన్నారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ముఖ్యంగా నంద్యాల మన జిల్లాలో ఇప్పటి వరకు వివిధ కంపెనీల యూరియా రేక్స్ రావడం జరిగింది. నంద్యాల మండలం వరకు చూస్తే, నంద్యాల మండలంలో ఈ రోజు కానీ మనకు ఐపీఎల్ కంపెనీకి సంబంధించిన రేక్ రావడం జరిగింది. అందులోంచి మన నంద్యాలలో ఉన్న డీలర్లందరికీ 184 టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో వచ్చిన రేక్స్ నుంచి కానీ దాదాపుగా ఒక 300 టన్నుల వరకు యూరియా సరఫరా చేయడం డీలర్లకు. అదేవిధంగా నంద్యాలలోని రైతు సేవా కేంద్రాల ద్వారా, అదే నంద్యాలలో ఉన్న 2 సొసైటీలు, అంటే కానాల ప్రాథమిక సహకార సంఘం నుంచి, అదేవిధంగా పోలూరు సహకార సంఘం నుంచి కానీ రైతులకు యూరియా అందించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రైతు సేవా కేంద్రాలు, సొసైటీలు వీటన్నిటితో కలిపి నంద్యాల మండలంలో 700 టన్నులు యూరియా పంపిణీ చేయడం జరిగింది. కావున రైతు సోదరులు యూరియా గురించి ఎటువంటి ఆందోళన చెందనక్కర్లేదు. మనకు ఎటువంటి కొరత లేదు. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు కాబట్టి మనకు ఇంకా రాబోయే కాలంలో ఇంకా యూరియా సరఫరా చాలా వస్తుంది. మనకు రైతులందరికీ సూచన ఏమంటే, వాళ్ళకి అవసరమైన యూరియా, ప్రస్తుతం అవసరమైన యూరియా మాత్రమే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో వాడే కోట డోసులకు కానీ ఇప్పుడే తీసుకోవడం వల్ల అవసరమైన రైతులకు మనకు కొద్దిగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అవసరమైన మాత్రమే యూరియా తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా యూరియాతో పాటు మనకు నానో యూరియా, నానో డిఏపి అని ద్రవ రూపంలో యూరియా, డిఏపి కానీ అందుబాటులో ఉంది. యూరియా ఒక 500 మిల్లీమీటర్ల ఒక బాటిల్ నానో యూరియా ఒక యూరియా బస్తాతో సమానం అండి. మీరు అధికంగా యూరియా వాడడం వల్ల కానీ మనకు పంట అయితే ఏమీ లేకుంటే భూమి అయితేనేమి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా నానో యూరియా బాటిల్, నానో యూరియా ఇది నానో యూరియా అండి, నానో యూరియా కానీ మీరు
కొద్దిగా వాడకంలోకి తీసుకొని వస్తే మనకు వాతావరణ కాలుష్యం అయితే భూమి కాలుష్యం అయిన కానీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కానీ వాటిని అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. రైతులకు అవసరమైన యూరియా ఎప్పటికైనా మనము అందుబాటులో ఉంచుతాము. రైతులు నంద్యాల మండలంలో ఎటువంటి ఆందోళన చెందనక్కర్లేదు. మనకు ప్రధానంగా వరి అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి అధిక సాగు అయింది. ఈ 2 పంటలకు మనం ఎక్కువగా ఎరువులు వాడుతుంటాము. ఎరువులను కానీ అధికంగా వాడకుండా మనకు అవసరమైన మేరకే ఎరువులు వాడాలని నేను సూచిస్తున్నాను. సిపిఐ వామపక్ష ప్రజా సంఘాల రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన ధర్నా నిర్వహించి అనంతరం విద్యుత్ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. అనంతరం బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుతో పేద మధ్యతరగతి వ్యాపారవేత్తలు ఆర్థికంగా స్థితి పొందుతున్నారన్నారు. అలాగే 2019-20 నుంచి 2023-24 సంవత్సరాలకు సంబంధించి విద్యుత్ రిటైర్ వ్యాపార లోటు పేరుతో 1,271 కోట్ల ట్రూ-అప్ భారం వేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపి బహిరంగ ప్రకటన చేశారు. 2014-19 కాలానికి సంబంధించిన 3,000 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి, ట్రూ-అప్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు బిగించేదాన్ని ఆపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నాలో పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ డిఈ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు మేలు చేస్తానని చెప్పి మరి కీడు చేయడము జరిగింది. ఆ పనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంటే తందనాలు ఆడే ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి విద్యుత్ ఛార్జీలు పెంచను అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు ఈయన బిగిస్తే పగలగొట్టండి అని చెప్పిన టీడీపీ నాయకులు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారే దగ్గరుండి స్మార్ట్ మీటర్లకు ఆదానికి మరి కట్టడి పెట్టడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసము? ట్రూ-అప్ ఛార్జీలలో గత జగన్ ప్రభుత్వము మరి అధిక భారాలు వేస్తుందని చెప్పి మరి మేము అధికారంలోకి వచ్చే ట్రూ-అప్ ఛార్జీలు కాదు కదా, ఛార్జీలు కూడా పెంచమని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 1,000 కోట్ల ప్రజలపైన భారాలు వేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ అప్పట్లో బసిర్బాగ్ ఉద్యమం ఏ రకంగా జరిగిందో అదే విధంగా ఈ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పైన ఆ ప్రభావం పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 15,465 కోట్ల రూపాయలు ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ఇవాళ పేద ప్రజలపై రాష్ట్ర ప్రజలపై మోపడం జరిగింది. ఇది దుర్మార్గం. అందులో అది కాకుండా ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుగుణంగా అనిల్ అంబానీ అనుగుణంగా వీరు మన విద్యుత్ ఛార్జీలను ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి దొంగచాటుగా అంటే ఆ పేద ప్రజలు ఎవరు లేనప్పుడు వచ్చి బిగించడం జరుగుతుంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెరిగి ప్రజలు అవస్థ పడుతుంటే ఇవాళ మరో గుదిబండల ఇవాళ ఇవి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు తన ఎన్నికల వాగ్దానంలో మేము పేద ప్రజలకు విద్యుత్ ఛార్జీలు మోపమన్నాడు. కానీ అదే నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఒక బహిరంగ సభలో ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పాల్గొట్టండి, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పి భరోసా ఇచ్చిన వీళ్ళు ఇవాళ స్మార్ట్ మీటర్లకు వంత పాడుతున్నారంటే ఇది ఎంతవరకు సభమని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అదే గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ అంబానీకి దాదాపు 25 సంవత్సరాల వరకు ఈ ఎన్నికలలో మా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు అవకాశం ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు భుజాలు తడుముకొని వాళ్ళు ప్రజలకు మేము అండగా ఉన్నామన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది? స్మార్ట్ మీటర్ పేరుతో జరుగుతుంది, విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెరగడం జరుగుతుంది. అంటే ఇవి పేద ప్రజలకు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఏ వరకు అమలు పరుస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇవాళ నంద్యాల పట్టణ ప్రజలు కూడా చెప్తున్నాం,
స్మార్ట్ మీటర్ల ఎవరైనా వచ్చి బిగిస్తే మాత్రం ఖచ్చితంగా పగలగొట్టండి. దానికి సిపిఐ పార్టీ మీకు అందరికీ అండగా ఉంటుంది. అది కాకుండా వీళ్ళు దొంగచాటున వచ్చి మేము మీటర్ మారుస్తున్నాము అందుకు చెప్తున్నారు. మీటర్ మార్చింది కాకుండా మేము ప్రభుత్వం నుంచి వచ్చినాము మీటర్ మారుస్తామని చెప్పి బిగించిన తర్వాత ప్రజలతోనే 200 రూపాయలు ఇవి తీసుకోవడము ప్రజలను మోసగించడం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లను కూడా తొలగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నంద్యాల పట్టణ సమితి వారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని మా ఎస్పీడీసీఎల్ డివిజన్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు. మీ వినతి పత్రాన్ని స్వీకరించడం జరిగింది. ఈ వినతి పత్రాన్ని మా పై అధికారులకు పంపించి వారి యొక్క నిర్ణయాలను ప్రకారము హైయర్ అథారిటీస్కు సబ్మిట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ పార్టీ కార్యకర్తలకు అధినేతలందరికీ విన్నవించుకోవడం జరుగుతుంది. నంద్యాల జిల్లా కోవలకుంట్ల చాకలమరి ఆళ్లగడ్డ నంద్యాల బనగానపల్లి పట్టణంలో జనని పరస్పర సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్ పేరుతో కార్యాలయాలు ప్రారంభించి వీటిని మహిళా బ్యాంకులంటూ నమ్మించాడు. తక్కువ టైంలోనే మహిళలను కోటీశ్వరులు చేస్తామని నమ్మబలికి మహిళల నుండి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించాడు. కోవలకుంట్ల పట్టణానికి చెందిన గువ్వల పద్మావతమ్మ కార్యదర్శిగా, ఆమె కుమారుడు రవీంద్రారెడ్డి సలహాదారుగా, 14 తమ కోడలి సౌజన్య మేనేజర్గాను, గౌరవ అధ్యక్షురాలుగా ఉత్తపు వాణీదేవిగా, అలాగే కోశాధికారిగా హరిప్రియ అధ్యక్షురాలుగా సుజాతలు నియమించుకొని కుట్రకోడాన్ని పథకం ప్రకారం అమలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కోయిలకుంట్ల చుట్టుపక్కల ఉన్న ప్రజల నుండి సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు పేరుతో పెద్ద మొత్తంలో నగదులు సేకరించారు. అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి నమ్మించారు. ఇలా 800 మంది ఖాతాదారుల నుండి పెద్ద మొత్తంలో సొమ్ము సేకరించారు. ఈ మొత్తాన్ని నిందితులు వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకుని బోర్డు తిప్పేశారు. 1,50,00,000 రూపాయలు స్వాహా చేసి ఆకుల వెంకటరమణ పరారయ్యారని పోలీసులు తెలిపారు. దీంతో మోసపోయిన బాధిత మహిళలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కడప పట్టణానికి చెందిన ఆకుల వెంకటరమణతో పాటు 7గురిపై కోవలకుంట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 2వ తేదీ కోవలకుంట్ల పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి నుండి పోలీసులకు చిక్కకుండా వెంకటరమణ పరారీలో ఉన్నాడు. 2 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న వెంకటరమణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఇప్పటికే ఈ కేసులో 3 అరెస్ట్ అయ్యారు. నంద్యాల కోవలకుంట్ల బనగానపల్లె చాగలమరి పట్టణాల్లో జనని పరస్పర సహకార సంఘం పేరుతో మహిళా బ్యాంక్ ఏర్పాటు చేసి 3,920 మంది ఖాతాదారులకు కుచ్చిటోపి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేయగా సోమవారం ప్రధాన నిందితుడు ఆకుల వెంకటరమణ అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇటువంటి నకిలీ సంస్థలని ప్రజలు నమ్మి డిపాజిట్ చేయవద్దని సిఐ హనుమంతు నాయక్ ప్రజలకు సూచించారు. జననీ సొసైటీ కోయిలకుంట్ల నందు ఉన్నటువంటి దాని సిఇఓ ఆకుల వెంకటరమణని అరెస్ట్ చేయడం జరిగింది ఫైనాన్స్ సెంటర్ దగ్గర. ఈ కేసులో జననీ సొసైటీలో దాదాపుగా 8 మంది ముద్దాయిలపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 800 మంది బాధితులు డబ్బు కట్టి రకరకాల ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్ రూపంలో, లోన్ రూపంలో ఇవన్నీ కూడా వాళ్ళు దాదాపు 1,10,00,000 రూపాయలు అమౌంట్ జమ చేయడం జరిగింది. ఆ డబ్బు ఈ 8 మంది వాడుకొని వాళ్ళ సొంతానికి వాడుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు జరిగింది. దీంట్లో భాగంగా ఆల్రెడీ పద్మావతి ఈ కేసులో A2 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుజాతని అరెస్ట్ చేయడం అయింది. ఈరోజు దీంట్లో ప్రధాన నిందితుడైనటువంటి ఆకుల వెంకటరమణని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇంకా దాదాపు ఒక 37,00,000 రూపాయలు పద్మావతి అకౌంట్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా దర్యాప్తులో ఇంకా తెలియనటువంటి విషయం ఏమంటే వీళ్ళు కోయిలకుంట్లతో పాటు చాగలమరి బ్రాంచ్ ఉంది, అదేవిధంగా బనగానపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది, నంద్యాలలో ఒక బ్రాంచ్ ఉంది. చాగలమరి బ్రాంచ్లో కూడా సుమారుగా 30,00,000 రూపాయలు ఆకుల వెంకటరమణ అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 250 మంది
బాధితుల వద్ద నుండి కలెక్ట్ చేసినటువంటి డబ్బులు, అదేవిధంగా ఒక ఆర్మీ పర్సన్ నుండి సుమారుగా 17.5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ కింద తీసుకున్నటువంటి ఆ డబ్బును కూడా ఇతను కాజేసి తినేసినాడు. అదేవిధంగా బనగానపల్లిలో కూడా సుమారుగా 10 లక్షల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు ఇతను వాడుకోవడం జరిగింది. అదేవిధంగా నంద్యాలలో కూడా కొంత డబ్బు వాడుతున్నాడు. ఎంత అనేది ఇంకా అది పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియదు. కాబట్టి ఈ జననీ సొసైటీ అనేది దీన్ని ఒక బ్యాంకుగా నమ్మించి, ఎస్పెషలీ దీంట్లో ఆకుల వెంకటరమణ, పద్మావతి అనే ఆమె దీన్ని బ్యాంకుగా నమ్మించి ఈ పద్మావతి ఇంట్లో పెట్టుకొని చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నమ్మబలికి ఇది బ్యాంకు మీ డబ్బులు తిరిగి ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి వాళ్ళ నుంచి వసూలు చేసుకొని వీళ్ళందరూ కూడా ప్రజల్ని మోసం చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇలాంటి వాటికి నమ్మద్దండి. ఇలాంటి వాటిలో డబ్బులు కడితే జనాలు మీరు నష్టపోవడం తప్ప ఏమీ లేదు. కాబట్టి ఏదైనా డబ్బు ఉంటే అది బ్యాంకులో కట్టుకోండి అంతే తప్ప వడ్డీకి ఆశపడి కానీ లేదా వాళ్ళు చెప్పేటువంటి మోసపు మాటలు విని ఇలాంటి వాటికి మీరు డబ్బులు కట్టవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం సంయుక్త నిర్వహణలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తల్లి బిడ్డల ప్రత్యేక విభాగంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు, నంద్యాల ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ అధ్యక్షురాలు డాక్టర్ నెరవాటి అరుణకుమారి సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి, జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ లలిత, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, ఆసుపత్రి స్త్రీ ప్రసూతి విభాగ అధిపతి డాక్టర్ పద్మజ, చిన్నపిల్లల విభాగ అధిపతి డాక్టర్ అరుణ జ్యోతి, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు పాల్గొని తల్లిపాల విశిష్టతపై రూపొందించిన కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. తల్లిపాలు ఇవ్వను అనే తల్లులు ఎక్కువగా లేరు, కానీ ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, సరిపోతున్నాయా లేదా, ఈ అనుమానాలే మన వాళ్ళకి ఎక్కువ. కాబట్టి దానిపైన తర్వాత ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. తరువాత సరిపోతున్నాయో లేదో అని నేను చాలా మంది పేషెంట్లను చూస్తున్నాను. పాలపొడి డబ్బాను బాటిల్ పట్టుకొని వచ్చేసి పట్టేస్తూ ఉంటారు. రాలేదు అంటారు. తాపిస్తే మనకు కనిపించకుండా ముందు నీరులాగా ఉంటాయి, దాని తర్వాతే పాలులాగా 3వ రోజు వరకు కనపడవు. అయినా కానీ ఇస్తుంటేనే పాలు అనేది బావిలో నీళ్లు తోడితే ఎలా ఎక్కువ వస్తూ ఉంటాయో పాలు అలాగే పడుతూ ఉంటాయి. కాబట్టి రాలేదు అని బెంగ పెట్టుకోకుండా ఇస్తూ ఉంటే ఎక్కువ పడతాయి. ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఆ పక్కనుండే కాన్పైన తల్లులకు కొత్త తల్లులు ఉంటారు, వాళ్ళకి పక్కనుండే వాళ్ళు సహాయం చేసి ధైర్యం చెప్తే వాళ్ళల్లో కూడా మంచి ఆహారం పెట్టి ఇవన్నీ చేస్తే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందరూ ఫస్ట్ బాటిల్ కొనేసుకొని పౌడర్ కొనడం మానేయమని నేను అదొక్క సలహా చెప్తాను. థ్యాంక్ యూ. చాలా శ్రేయస్కరము. బిడ్డకి యాంటీబాడీస్, పౌష్టికాహారాలు ఇచ్చే మురుపాలు ఖచ్చితంగా తాపాలి. మొదట 2 రోజులు పాలు తక్కువగానే వస్తాయి, చుక్క వస్తాయి. ఆ టైంలో చాలా మంది తల్లులు మాకు పాలు రావట్లేదు అని చాలా కంగారు పడుతుంటారు. సో కంగారు పడకుండా ఇది నార్మలే. బిడ్డ ఆ చిన్న పొట్టకి వచ్చే ఆ 2-3 చుక్కలు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్ కార్డులతో పాటు జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ 6TV పంప శ్యామ్ కుమార్, ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్టీవీ హుసేన్ బాషా ఆధ్వర్యంలో మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జ్యోతిరత్న కుమార్కి పాత్రికేయులందరూ జర్నలిస్టుల కోర్కెల దినం సందర్భంగా వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ జ్యోతిరత్న కుమారి వినతిపత్రాన్ని స్వీకరించి జర్నలిస్టుల కోరికలను తప్పకుండా పై అధికారులు మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు హుసేన్ బాషా మాట్లాడుతూ అర్హులైన పాత్రికేయులకు త్వరితగతిన కొత్త అక్రిడేషన్లు మంజూరు చేసి ఇళ్ల స్థలాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యక్షుడు 99 టీవీ అరుణ, సహాయ కార్యదర్శి రాజ్ న్యూస్ రమేష్, కోశాధికారి ఎం న్యూస్ రమణ, ఎన్డీఎల్ న్యూస్ 9 మహమ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్స్ డే సందర్భంగా జర్నలిస్ట్ సోదరులందరికీ నా యొక్క అభినందనలు. ఈరోజు ఎంఆర్ఎఫ్స్లోకి వచ్చినామంటే మెయిన్ ఉద్దేశము వర్కింగ్ జర్నలిస్టు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేయాలని, అలాగే ఆళ్లగడ్డ ప్రాంతంలో ప్రత్యేకంగా జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ వచ్చి ఎంఆర్ఓని కలవడం జరిగింది. అలాగే ఎంఆర్ఓకి వినతిపత్రం చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఎంఆర్ఓ మేడము, ఆర్డీఓ, కలెక్టరు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి
త్వరితగతిన జర్నలిస్టులందరికీ స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ త్వరితగతిన నూతన అక్రిడేషన్ మంజూరు చేయాలని, అలాగే వారు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి త్వరితగతిన అక్రిడేషన్ మంజూరు చేస్తేనే అవకాశం ఉంటుంది. అలాగే జర్నలిస్ట్ పిల్లలు స్కూల్లో చదువుతున్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరికీ 50% రాయితీ కల్పించాలని జర్నలిస్ట్ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ తరఫున డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ పంబాశాంకు నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలగడ్డ నియోజకవర్గం తరఫున ఎన్టీవీ హుస్సేన్ అనే నేను ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన మీడియా సోదరులందరి తరఫున విషయం ఏంటంటే, జర్నలిస్ట్ సోదరులు ఎంతగానో పగలు రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకు ఎంత గుర్తింపు ఉన్నా కానీ కనీసం ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం లేదు. ఆ ఇళ్ల స్థలాల కోసము కేటాయించాలని చెప్పేసి ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారితో కూడా చర్చించి, కలెక్టర్ గారితో కూడా చర్చించి ఎంఆర్ఓ గారు సరైన నిర్ణయం తీసుకొని మా జర్నలిస్ట్ సోదరులందరి కోసము వారు కృషి చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్కింగ్ జర్నలిస్ట్ సోదరులందరినీ గుర్తించి, వారి యొక్క కష్టాన్ని గుర్తించి, వారు ఎల్లవేళలా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరినీ గుర్తించి వారికి అక్రిడేషన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఆలగడ్డ నియోజకవర్గం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శివశంకర్ నగర్ చెందిన శ్రీకాంత్ 7 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఆదోని 2 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2018లో శ్రీకాంత్ తప్పుపోయిన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2018లో కేసు నమోదు అయిన కేసు కూడా క్లోజ్ చేశారని, శ్రీకాంత్ తల్లిదండ్రులు రేషన్ షాప్కి రేషన్ తీసుకోవడానికి వెళ్ళగా ఆల్రెడీ మీరు రేషన్ తీసుకున్నారని రేషన్ డీలర్ తెలుపగా, శ్రీకాంత్ తల్లిదండ్రులు మా వద్దకు రావడం ద్వారా రేషన్ డీలర్ సహకారంతో వివరాలు సేకరించి గుర్తించడం జరిగింది. కృష్ణా జిల్లాలో రేషన్ తీసుకున్నట్లుగా గుర్తించి అక్కడున్న ఎంఆర్ఓ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ద్వారా సేకరించి శ్రీకాంత్ని గుర్తించడం జరిగింది. మా పోలీస్ సిబ్బంది కృష్ణా జిల్లా శ్రీకాంత్ని తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగిందని ఆదోని 2 టౌన్ సీఐ తెలిపారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బెల్లంతొడ్డిలో చిరుత కలకలం. వ్యవసాయ కూలీలకు కనిపించిన చిరుత భయాందోళనలో గ్రామస్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. పాదముద్రలు గుర్తిస్తున్న ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఫారెస్ట్ అధికారులు. క్లారిటీగా ఓకే జీ, నాది ఓకే జీ, అదే ఓకే. ఆయన తీసుకొచ్చి అందుకని ఓకే కాక చెప్పేసి సత్య పెట్టండి. అక్కడ వెళ్ళిద్దండి. ఇక్కడ కూడా బాగా నీట్గా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ బిషప్గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు ప్రమాణ స్వీకారం. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు. నంద్యాల ఎరువుల దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు.
స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. బనగానపల్లె జనని మహిళా బ్యాంక్ సీఈఓ ఆకుల వెంకటరమణ అరెస్ట్. నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలి. ఆదోనిలో 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన శ్రీకాంత్ తల్లిదండ్రులకు అప్పగించిన 2 టౌన్ సీఐ రాజశేఖర రెడ్డి. బెల్లందొడ్డిలో చిరుత కలకలం. వ్యవసాయ కూలీలకు కనిపించిన చిరుత భయాందోళనలో గ్రామస్తులు. ఇవే ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.